హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. నేనైతే ఈ మధ్య అమలాపురం వెళ్ళానండి. అక్కడ కొన్ని చీరలు తీసుకున్నాము నేను, అక్క. అక్కే ఎక్కువ తీసుకుంది. నేను కొంచెం ఫస్ట్ టైం వెళ్ళడం, సో 1, 2 తీసుకున్నాను అంతే. దొడ్డమ్మ కోసం చీరలు కొనడానికి అక్క ఒక షాప్కి వెళ్దాం పద అంటే వెళ్ళాం అనమాట. విలసవిల్లి చీరలని చాలా ఫేమస్ అటు సైడు. మా వాళ్ళందరూ ఏంటంటే ఎక్కువ కాటన్ శారీసే కట్టుకుంటారనమాట. అమలాపురం వచ్చినప్పుడల్లా అక్క వాళ్ళు ఇక్కడ తీసుకుంటూ ఉంటారు దొడ్డమ్మ వాళ్ళు ఈ కాటన్ శారీస్ తను రెగ్యులర్గా కట్టుకోవడానికి దొడ్డమ్మకి. అయితే నేను ఎప్పుడు రాలేదు ఈ షాప్కి, ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం. సో అక్క తీసుకొని వచ్చింది. ఇక్కడైతే ఇవన్నీ కాటన్ శారీస్ అండి, అన్నీ రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి. చాలా చాలా బాగున్నాయి. అలాగే డ్రెస్ మెటీరియల్స్, అలాగే జెంట్స్కి లుంగీలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చాయి. అందులో కొన్ని తీసుకున్నాం అన్నమాట. అంటే అక్కే ఎక్కువ తీసుకుంది. మేమైతే ఆటో బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట అక్కడికి. ఇదైతే మా ఊరు, మా అమ్మమ్మ గారి ఊరు అమలాపురం. ఎవరికైనా అందరికీ అమ్మమ్మ గారి ఊరు అంటే చాలా నచ్చుతుంది కదా. అలాగే నాకు కూడా చాలా, అంటే రెగ్యులర్గా వెళ్ళాం ఎప్పుడో కానీ. సో చాలా హ్యాపీ అనిపించింది ఊర్లో అలా తిరుగుతుంటే. చిన్నప్పుడు మేము ఈ వీధులు అవన్నీ తిరుగుతున్నప్పుడు ఏదో చాలా చాలా దూరంలా అనిపించేది. ఈ ఆటోలో వెళ్తుంటే అన్నీ పక్కపక్క వెంటనే కనిపిస్తూ ఉంటే ఇది కదా ఇది కదా అనుకుంటూ ఉన్నాను. ఇదైతే వై జంక్షన్ అండి, అమలాపురం పేరూరు వై జంక్షన్. పేరమ్మ అగ్రహారం, బండివారి అగ్రహారం, ఇవన్నీ అగ్రహారాలు ఉంటాయి కదా అక్కడ. అవన్నీ చదువుకుంటూ చూసుకుంటూ వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. శ్రీకాకుళం దగ్గర మా హస్బెండ్ వాళ్ళ ఊరు. సో అటువైపు వెళ్తున్నప్పుడు అక్కడ ఎంటర్ అవ్వగానే మా హస్బెండ్ అయితే ఒక్కసారిగా డీప్ బ్రీత్ తీసుకుంటూ ఉంటారనమాట. శ్రీకాకుళం గాలి అని. అలాగా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అలా అనిపించింది. అలాగ సైలెంట్గా అవన్నీ చూసుకుంటూ అలాగ చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆటో ఏంటంటే మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఆటో బుక్ చేస్తారు దొడ్డమ్మకి తెలిసిన వాళ్ళు రాజు అని. సో ఆయన ఆటోలో బుక్ చేసుకొని మేము అక్కడికి వెళ్ళాము. తనైతే చాలా ఫాస్ట్గా మంచిగా డ్రైవ్ చేసేసుకుంటున్నారు. ఇంకా షాప్లో అవన్నీ కొనుక్కొని వచ్చేసి ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇదైతే మా మావయ్య వాళ్ళ గుడి. ఇంకా ఇంటికి రాగానే దుకాణం మొత్తం ఓపెన్ చేసి అందరికీ చూపించేయాలి కదా. సో అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాము. అప్పుడు నేను తీసానమాట ఈ వీడియో. ఈ శారీస్ అన్నీ కూడా అక్క దొడమ్మ కోసం కొన్ని ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టడానికి అలాగా తీసుకుందనమాట. అన్నీ చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. ఈ మధ్య ఏంటో నాకు కూడా కాటన్ అంటే నచ్చేస్తోంది. ఇన్నాళ్ళు అంత ఎక్కువ ఇష్టపడేదాన్ని కాదు, ఎందుకంటే దాన్ని కొంచెం మెయింటైన్ చేయాలి కదా బాగా, అందుకని. షాప్ పేరు వచ్చేసి శ్రీ గౌరీ శారీస్ అండి. ఎక్కడికి వెళ్ళాలి, ఏ షాప్ అయితే మంచిది అంటే మా ఇంట్లో వాళ్ళు చెప్పారనమాట, మా మావయ్య వాళ్ళు, అత్త వాళ్ళు. సో ఆ షాప్కి వెళ్ళాము. ఇదైతే నేను మా అత్తయ్య గారి కోసం తీసుకున్నాను కాటన్ శారీ ఒకటి. ఇదైతే చెప్పాను కదా లుంగీలు అవన్నీ కూడా ఉన్నాయని, ఒక లుంగీ కూడా తీసుకున్నాను నేను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కువగా తీసుకోవచ్చు అని నేను ఎక్కువ తీసుకోలేదు. ఇవన్నీ కూడా అక్క తీసుకున్నవే అనమాట. శారీస్ అన్నీ అయితే మాత్రం నాకు చాలా చాలా నచ్చాయి. ఈ కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడాను చాలా చాలా బాగున్నాయి. ఇంత కాటన్ విలసవిల్లి చీరలు అంటారు వీటిని. విలసి ఆర్ విలస అది ఒకటి, విలసవిల్లి 2 ఊర్లంట. ఇదైతే బాటిల్ గ్రీన్ శారీ అండి, చాలా బాగుంది. నాకు ఇలాంటి చుక్కల శారీ చూసినప్పుడల్లా నాకు మా అమ్మమ్మే గుర్తొస్తారు. అంటే ఇలా కాదు, అని శారీ అంతా చుక్కులుండి అంచు ఉండేది. అమ్మమ్మ అంటే ఇంకా ఆ శారీతో అమ్మమ్మ అలాగే గుర్తొస్తారు. చిన్నప్పుడే చనిపోయారు అమ్మమ్మ. సో అమ్మమ్మ అంటే నాకు అప్పుడు నుంచి గుర్తున్నది అదొక్కటే. ఇంకా ఇదైతే పీచ్ కలర్ అండి, బాగుంది ఈ శారీ కూడా. ఇంక ఇదైతే నేను తీసుకున్నాను కదా, అదే ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్ అంతే. అలాంటిదే అక్క కూడా తీసుకుంది. శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇంక ఇవైతే మల్మల్ కాటన్ శారీస్ అండి, 2 తీసుకున్నాము. ఒకటి బాటిల్ గ్రీన్, ఇంకొకటి పర్పుల్ వైలెట్ మిక్సింగ్ లాగా అలా ఉండిందనమాట. 2 తీసుకున్నాము. దొడ్డమ్మ కోసం ఒకటి, నాకేమో అక్క ఒకటి కొంది. సో రెండిట్లో ఏది నచ్చితే అది దొడ్డమ్మకి ఇచ్చేద్దాము, తను పుట్టినరోజు కదా అని అనుకున్నాము. దొడ్డమ్మకైతే నేను సెలెక్ట్ చేసిన బాటిల్ గ్రీన్ శారీయే నచ్చింది. సో ఈ శారీ అయితే నీకు బాగుంటుంది చిన్ని అని నాకు ఇచ్చేసారనమాట. నాకు చాలా నచ్చింది.
సో ఇదైతే నాకు వచ్చింది శారీ. ఇంకా ఇవైతే లుంగీలండి. పెద్దనాన్నగారి కోసం తీసుకున్నది అక్క. నేనైతే ఒకటే తీసుకున్నాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎప్పుడో ఇంకా మంచిగా తీసుకోవచ్చు అని ఎక్కువ నేనైతే తీసుకోలేదు. అన్నీ కూడా బాగున్నాయి. మెటీరియల్ అయితే చాలా బాగున్నాయి. ఇదైతే డ్రెస్ మెటీరియల్ అండి. ఒకే ఒకటి తీసుకున్నది అక్క. అంటే డ్రెస్ మెటీరియల్స్ మాత్రం ఎందుకో అంత నచ్చలేదు. ఇదైతే 650 రూపీస్ పడింది. చాలా బాగుండిందనమాట. ఇంకా ఇవైతే అమలాపురం, మా అమలాపురం ఊరు చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి చెట్లు చుట్టూ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, ఇది మా పెద్దమావయ్య వల్ల ఇంటి పక్కన జాగాలో చెట్లు అనమాట. అక్కడ దూరంగా ఇగో చూస్తున్నారు కదా, వాటర్ ఇలాగా స్ప్లాష్ అవుతూ కనిపిస్తుంది. అవి రొయ్యల చెరువులు అనమాట. 2 ఉన్నాయి పక్క రాజుగారి వాళ్ళవి. చాలా చాలా బాగుంటుంది చుట్టూ. అక్కడికి వెళ్తే ఆ ఊరంటేనే ఎందుకో చాలా ఇష్టము. చిన్నప్పుడు పెరిగింది, అక్కడ పుట్టి పెరిగింది కాబట్టి ఈ ఊరంతా సరే ఇక్కడ ఈ రోడ్ల మీద ఇవన్నీ తిరుగుతూనే ఉండేవాళ్ళం. నేను మా వదిన ఇద్దరం కలిసి, వదిన ఎక్కడికి వెళ్ళినా వదినతో పాటు వెనకాతలు నేను తిరుగుతూ ఉండేదాన్ని. చింత చెట్లు ఎక్కి చింతకాయలు తెంపడం, ఎదురుగుండా వెంకన్న తోటలో అప్పుడే చెట్లు, అరటి చెట్లు వేస్తే లేతగా వచ్చే ఆకులు కోసేసి తినేయడం. మా ఇంటి వెనకాతలు టమాటాలు పెంచితే మా తాతగారు ఆ టమాటాలు కోసుకొని తినేయడం. అన్నీ ఇలాంటి పనులే. ఇవన్నీ చిన్నప్పుడు తిరిగిన ప్లేసులు అన్నమాట. చాలా రోజుల తర్వాత వెళ్ళానేమో. నాకు అప్పుడప్పుడు వెళ్దాం కాబట్టి చాలా అపురూపంగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ అయితే మెయిన్ రోడ్ అండి. ఇదైతే ఆవు, మా పెద్ద మావయ్య వాళ్ళ ఆవు. దీనికైతే నరక చతుర్దశి రోజు పెయ్యి పుట్టింది ఆవు. అంటే ఏంటంటారు, ఆడది పుట్టిందనమాట. అందుకని సత్యభామ అని పేరు పెట్టారంట, మా అత్త చెప్పారు. సో ఇది అమలాపురం, మా పెద్దమావయ్య ఇంటి చుట్టుపక్కలది. సో ఎక్కువ అనుకోకుండా వెళ్ళింది, ఎక్కువ ఉండలేదు కాబట్టి నేను ఇంకా షూట్ చేయలేదు. మావయ్య గుడి అవన్నీ కూడా నెక్స్ట్ టైం వీడియోలో షూట్ చేస్తాను. థ్యాంక్ యూ.